ఈ మతం అనేది మీరు ఒక మాట మాట్లాడుతూ మతం అనేది క్వశ్చన్ మార్క్ చేసింది, అంటే అది ఎందుకు వచ్చింది అనేది వాళ్ళు అడిగింది వాస్తవం. అక్కడ అక్కడే కాదు సిద్ధారెడ్డి గారు, అదే నేను అడగబోతాను. వాళ్ళు అక్కడ అంటే వాళ్ళ మోటివ్ మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఇంకోటండి మధు గారు, ఇక్కడ ఈ రోజు జరిగింది కాదు ఇది, పహల్గామ్ లో జరిగిన 90s లోనే ఇప్పుడు మీరు వరుసగా చూసుకుంటే కాశ్మీర్ కు సంబంధించిన ఇష్యూలో 90s లో వీళ్ళు లేడీస్ ఉండండి, మగవాళ్ళు లేడీస్ ని వదిలిపెట్టి మగవాళ్ళు వెళ్ళిపోండి అని మసీదుల నుంచి వచ్చినాయి. అది ఈ రోజు అంటున్నది కాదు. ఇక్కడ ఇవన్నీ దేనో మళ్ళా దీన్ని వేరే కోణంలో చూడాల్సిన అవసరం లేదు, మతం ముసుగులు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1947 తర్వాత రిలీజియన్ అనేది తర్వాత ఇంకోటి నెహ్రూ కాలం నుంచి కూడా ఇన్సిడెంట్స్ చూసుకుంటే ఇక్కడ గడ్డిపోచమ్మలు గంది ఎందుకు అని చెప్పి ఉన్నాయి. దానివల్లనే కదా మనకి ఇప్పటికీ నష్టం జరుగుతున్నది. ఎత్తుగడ్డ ప్రాంత గడ్డి మొదలని ఇచ్చేయడం వల్లే మనకు కిందకు కొన్ని ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఎవరి వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చినట్టు ఇదంతా కారకులు ఎవరైతున్నట్టు మనం అవి గమనించాలి, అవన్నీ గమనించాలి. తర్వాత ఇంకా ఇంకోటి పాకిస్తాన్ జెండాలకు సంబంధించి భారతదేశంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పాకిస్తాన్ జెండాలు కింద వేసి భారతదేశ పౌరులు నిరసన తెలుపుతుంటే దాన్ని తీసేస్తున్నారు. ఈ రోజు ఒక వీడియో చూసిన నేను, పోలీసులు తీసేస్తున్నారండి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడ ఉంటుందా? ఇక్కడ ఈ గవర్నమెంట్ లో ఈ రాష్ట్రంలో పోలీసు వాళ్ళు పాకిస్తాన్ జెండాలు తీసేస్తున్నారు. ఇంతకు ముందు ఎక్కడెక్కడో ముస్లింస్ తీసేసేది. అంటే ఎవరు ఇప్పుడు పాకిస్తానీలు ఇక్కడ ఎవరు కనిపిస్తారు? ఇక్కడ పాకిస్తాన్ పోలీసు వాళ్ళు కూడా పాకిస్తాన్ లో అయిపోయారు, ముస్లింస్. అంటే నేను ఏమంటున్నానంటే మధు గారు ఒక విషయం నేనేమంటున్నానంటే భారతదేశంలో జరిగిన ఇన్సిడెంట్ కు నిరసనగా పాకిస్తాన్ జెండాను కింద పెడితే ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు? నేను అనేది ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసము ఎందుకు మభ్య పెడుతున్నారు దేశాన్ని? ఈ స్థితికి కారకులు ఎవరు? ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఇట్లాంటి వేరే నేను చెప్పింది ఓట్ బ్యాంక్ రాజకీయాల ఈ రోజు ఇదంతా పరిస్థితి నెలకొన్నది. అలా అంటే కనుక ప్రతి కోణంలో మీరు చెప్పండి, పాకిస్తాన్ జెండాలు ఇక్కడ వేస్తే తీసేయడానికి మీకేంది అభ్యంతరం? మీరు చెప్పండి, మీరు యాంకర్ గా చెప్పండి, మీకేంది అభ్యంతరం? నేను చెప్పింది అసలు ఇప్పుడు మౌలికంగా మీరు ఒకటి ఆలోచించండి. పెహల్గాంలోన ఉగ్రవాదులు వచ్చి మతం పేరు అడిగి వాళ్ళ ప్యాంట్స్ అవన్నీ తీసి శుంఠి అయ్యిందా లేదని చూసి మరి కాల్చడం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది? దే వాంట్ మేక్ అండర్స్ట్ బిట్వీన్ టూ రిలీజియన్స్ ఇన్ ఇండియా. అది వాళ్ళ మెయిన్ మోటో. కాకపోతే మన అదృష్టం కొద్ది అది రాలే. ప్రశ్నించే తత్వంలో వారు అన్నారు కాబట్టి నేనేమంటున్నా, ఈ రోజు జరిగింది కాదు, అది 90s లో జరిగింది. 90s లో హిందూ మహిళలను ఇక్కడ ఉంచి మగవాళ్ళు వెళ్ళిపోండి అని మసీదుల నుంచి వచ్చింది. దాని పరిణామాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇవన్నిటికి ఏంటి కారణము? బుజ్జగింపు రాజకీయాలే కదా, ఓట్ బ్యాంక్ రాజకీయాలే కదా. ఆ రోజు నుంచి మనం స్టాండ్ కనుక తీసుకుంటే ఈ రోజు ఈ సిచ్యువేషన్ ఉండదు కదా. దీనికి కూడా మళ్ళీ వేరే రాజకీయ కోణాలు ఎందుకు అంటగట్టడం అంటున్నా నేను. అంటే నేను పార్టీలకు అంటగడతలే, మన భారతదేశంలో ఈ సిచ్యువేషన్ ఎందుకు వస్తున్నది? సరే, నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఇప్పుడు యుద్ధం అనివార్యమైతే కనుక పాకిస్తాన్ ఒకటే యుద్ధం చేస్తుందా? పాకిస్తాన్తో పాటు కొన్ని దేశాలు కలిసి యుద్ధం చేస్తాయి? చెప్పండి. ఇవాళ అమెరికా ఇది మీ ఇద్దరి మధ్య ఉన్నది, నాకు సిగ్గుచేటు ఇలాంటి సందర్భం చూడడానికని ట్రంప్ లాంటి వాళ్ళని నోటి వెంట వినడం. ఎందుకంటే అంత నిరంకుశంగా పాలించేటువంటి ట్రంప్ నోటి వెంట ఆ మాట వచ్చిందంటే వాళ్ళ దురుద్దేశాలు ఏంటో ఈ రెండు దేశాల మధ్య మనకు అర్థమైపోతాయి. ఒకటండి, ఏ దేశమైనా ఇప్పటికీ ఈ రోజు సిచ్యువేషన్ వరకు ఎవరికి మద్దతు ఇస్తున్నాయి? అన్ని దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశానికి మద్దతు ఇస్తున్నాయి కదా. మరి భారతదేశం ఎక్కడ పొరపాటు చేసినట్టు? భారతదేశ ఇప్పుడు ఉన్న పాలకులు ఎక్కడ పొరపాటు చేసినట్టు? వీళ్ళు గనక ఆ ఉద్దేశం గనక ఉండి మీరన్న రిలీజియన్ గనక ఉంటే మిగతా కంట్రీస్ భారతదేశానికి ఎందుకు సపోర్ట్ చేస్తాయండి? ముస్లిం కంట్రీస్ కూడా ఎందుకు సపోర్ట్ చేస్తాయి? ఇన్నాళ్ళు మనం సహనంతో ఉన్నాం కాబట్టి వీఆర్ హ్యావింగ్ ఏ ప్లేన్ వరల్డ్. మధు గారు, సహనం అనేది ఇరువైపుల నుంచి ఉంటే సహనం అంటారండి. ఒక వైపు నుంచి నేను సంపుతారా నిన్ను అంటే సహనం అంటారా అండి? దాన్ని
అది కాదు కదా. ఎదుర్కొంటే తీవ్రవాదం అవుతుందా? ఈ రోజు ఎట్లున్నదంటే వాడు సంపనికి వస్తుంటే నేను ఎదుర్కొంటే తీవ్రవాదం అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇక్కడ. నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దాం డిబేట్. నేను మాట్లాడిన తర్వాత అన్నగారు మీరు మాట్లాడు సార్. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత అన్నగారు రియాక్ట్ అయిపోతున్నారు, ఎమోషన్ కనెక్ట్ అయిపోతున్నారు. కానీ దేశ నిర్మాణం కోసం, సమాజ నిర్మాణం కోసం మీరు మాట్లాడుతుంటే ఎమోషన్ అయితే సబ్జెక్టివ్. రాబోయే మీరు మాట్లాడు సార్. ప్లీజ్ టాక్ ఆన్ పాయింట్. ఇక్కడ మీరు ఎమోషన్ లో పాకిస్తాన్ ని కొట్టాలనుకుంటున్నారా? ఫస్ట్ ఇది మీరు చూసుకోండి. నేనేమంటున్నా, మీరు అన్నట్టు పాకిస్తాన్ ఒకటేనా, లేకపోతే స్ట్రాటజికల్ సిగ్నిఫికెన్స్ కోసం వేరే దేశాలు కూడా వస్తాయా? ఇక్కడ ఇందాక షేమ్ఫుల్ యాక్ట్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ అనేసి ప్రెసిడెంట్ ట్రంప్ పెట్టాడు అంటే ఆయన నిందిస్తున్నాడు వీళ్ళిద్దరే, అంటే ఎట్లా విక్టిమైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. సో మీరు అది అర్థం చేసుకోకుండా, ఇంకోటి ఇందాక అన్నగారు అన్నారు ఈ సిచ్యువేషన్ రావడానికి రీజన్ నెహ్రూ గారు ఉన్నారు అప్పుడు అని. నెహ్రూ గారి విజన్ ఏంటి చూద్దాం ఈ దేశం పట్ల, నెహ్రూ కాంట్రిబ్యూషన్ చూద్దాం ఈ దేశం ఏంటో ఆయనకి. మీకు ఐ గెస్ మీ అందరి అవేర్నెస్ లో ఉంటది, ఈ దేశ నిర్మాణంలో భాగంగా ఆయన ఏ మూవ్మెంట్ చేసినా బ్రిటిషర్స్ 12 years ఆయన బిహైండ్ ద బార్ వేశారు. ఆయన యవ్వనంలో ఉన్నప్పుడు, యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు 12 years ఈ కంట్రీ కోసం జైల్లో ఉన్నారు ఆయన. ఇంకో విషయం, దేశ స్వాతంత్రం, సెల్ఫ్ రూల్ కోసము, క్విట్ ఇండియా మూవ్మెంట్ కోసము సత్యాగ్రహ తీసుకున్న వాళ్ళలో వినోబా భావేతో ఈక్వల్ గా నెహ్రూ కూర్చున్నాడు. ఎంతమందికి తెలిసి ఇవన్నీ? దేశ నిర్మాణంలో ఆయన పాత్ర ఎంత? లాహోర్ లో 1932లో ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ దేశానికి జెండా ఈ రోజు ఉన్న తిరంగా ఇచ్చింది నెహ్రూనే, లాహోర్ లోనే. అంటే ఇంకోటి, ఈ టూ స్టేట్స్ థియరీస్ కి వోకల్ గా ఇది ఇలా జరగవద్దు అని ఎక్స్ట్రాడినరీ స్టేట్మెంట్స్ ఇచ్చింది అప్పట్లో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ తో పాటు నెహ్రూ గారే. అంటే నేనేమంటున్నా, నెహ్రూని తీసుకెళ్లిన యునైటెడ్ నేషన్ లో పెట్టాడు అన్న కోణంలో అన్నగారు అని ఉంటారు. కానీ యునైటెడ్ నేషన్ కి వెళ్ళడానికి రీజన్స్, సిగ్నిఫికెన్స్ ఉంటాయి. ఆయన చేసిన అద్భుతమైన డిసిషన్. కొందరు ఏమంటారు తెలుసా, మూర్ఖవాదన. అప్పుడే కొట్టి పడేయాల్సింది పాకిస్తాన్ ని, ఉన్న పిఓకే కూడా తీసుకోవాల్సిందంటే అంత ఈజీ అండి అది? ఆ సిచ్యువేషన్, ఆ కంటెంపరీ, ఆ టైంలో. అంటే in any given time it is not so easy to make war against another country, ఎస్పెషల్లీ నవేడేస్. ఈ కంటెంపరీ టైంలో మీరు చూడండి, ఇప్పుడు ఇండియా ఖచ్చితంగా పాకిస్తాన్ కంటే సమర్థమైన దేశం, అందులో తిరుగు లేనే లేదు. కానీ ఎందుకు వెయిట్ అండ్ సీ అనేటువంటి మెథడ్లో ఇంతగా మీరు చూడండి. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే 1947 ఫస్ట్ ఇండో పాక్ వార్, 1965 సెకండ్ ఇండో పాక్ వార్, 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధం, 1999 కార్గిల్ యుద్ధం, 2016 ఉరి, 2019 బాల్కోట్, దట్ ఈస్ పుల్వామా. ఇన్ని దాడులు ఇవన్నీ కూడా ఇంచుమించు కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన రిలేటెడ్ వార్సే. ఇన్ని వార్లు జరిగినా కూడా ఏ వార్లో కూడా తెగింపుతో ఇంక అయిపోయింది చూద్దాం పదండి అనే ధోరణి ఎందుకు ప్రదర్శించలేదు అంటే, మనకు దేశం ఉంది, మనము ముందుకెళ్ళాలి. యుద్ధం ఒకటే కాదు కదా మన లక్ష్యం, బతకడం కూడా మన లక్ష్యం కదా. సో మనం అభివృద్ధి పదంగా ఈరోజు ఇండియా వైపు ప్రపంచం అంతా చూస్తుందంటే కారణం ఈ యుద్ధాల్లోనూ సాధనంగా ఉన్నారు. ఒక విషయం చెప్పాను నేను, అన్నగారు చెప్పారు ఏమన్నారంటే, నేను మధుగారి దాంట్లో తెలంగాణలో జెండాలు పోలీసు వాళ్ళు తీసేస్తున్నారని మీకు ఇప్పటికీ చెప్తున్నారు. రిపోర్ట్ చూడండి, ది హిందూ న్యూస్ పేపర్ లో. హర్యానాలో ఎలక్షన్స్ ముందు ఎవరో బీజేపీ ఆఫీసులలో పాకిస్తాన్ జెండాలు ఉన్నాయి. ఎవరు పోలరైజ్ చేసేది? అసలు హైదరాబాద్ లో